మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావుపూడి కాంబోలో వస్తున్న చిత్రం మీద భారీ అంచనాలే ఉన్నాయి. అనిల్ రావుపూడి దర్శకత్వంలో చేస్తున్న ఈ సినిమా విషయంలో చిరంజీవి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. వింటేజ్ చిరంజీవిని మరొకసారి మన ముందుకు తీసుకురాబోతున్నారు. మరి ఇలాంటి సందర్భంలో చిరంజీవి ఈ సినిమాలో డ్యూయల్ రోల్లో నటించబోతున్నాడంటూ ఒక వార్త విపరీతంగా వైరల్ అవుతుంది. దొంగ మొగుడు, రౌడీ అల్లుడు లాంటి సినిమాలు చిరంజీవి డ్యూయల్ రోల్లో నటించి తన నటన ప్రతిభతో ప్రశంసలను అందుకున్నాడు. ఇక ఈ సినిమా కూడా అలాంటి తరహాలోనే తెరకెక్కబోతుందంట. మరి ఇలాంటి పాత్రలను చేయడంలో చిరంజీవిలో చాలా సులభం. కాబట్టి ఈ సినిమాలో 2 పాత్రల్లో వేరియేషన్స్ చూపిస్తూ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తాడని చెప్పడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. అయితే ఈ సినిమాలో వెంకటేష్ కూడా ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఆయన పాత్ర 15 నిమిషాల పాటు ఈ సినిమాలో ఉండబోతుందట. మరేదేమైనా కూడా చిరంజీవి చేసిన ఈ సినిమా తనకు గొప్ప గుర్తింపును తీసుకొస్తుందా లేదా అనేది తెలియాలంటే మాత్రం ఈ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే. ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో చిరంజీవి పోలీస్ ఆఫీసర్ గా, నయనతార భర్తగా కనిపించబోతున్నాడట. ఈ 2 పాత్రల్లోని వేరియేషన్స్ చూపిస్తూ ఆయన బ్యాలెన్స్ చేస్తూ సినిమాని ఎలా ముందుకు తీసుకెళ్తాడనేది ఈ సినిమా స్టోరీగా తెలుస్తుంది. నయనతారకి విపరీతమైన కోపం అయితే ఉంటుందంట. మరి తన భార్యను తను ఎలా మార్చుకున్నాడు అనేది ఒక స్టోరీ అయితే, పోలీస్ ఆఫీసర్ గ్యాంగ్స్టర్స్ ను ఎలా పట్టుకున్నాడు అనేది ఇంకొక కథగా తెలుస్తుంది. ఈ సినిమా చిత్రీకరణ జెట్ స్పీడ్ తో జరుగుతుంది. తొలి స్కెడ్యూల్ హైదరాబాద్ లో, 2వ స్కెడ్యూల్ ముస్సరిలో, 3వ స్కెడ్యూల్ కేరళలో పూర్తి చేశారు మేకర్స్. ఇటీవల కేరళలో జరిగిన షూటింగ్ స్కెడ్యూల్లో చిరంజీవి, నయనతారలో పాల్గొనగా ఓ పాటను చిత్రీకరించారు. కాగా ఈ సినిమా 4వ షూటింగ్ స్కెడ్యూల్ ఆగస్టు తొలి వారంలో ప్రారంభం కాబోతున్నట్టు తెలుస్తుంది. అందుకు సంబంధించి హైదరాబాద్ లోని ఒక ప్రముఖ స్టూడియోలో సెట్ వర్క్ జరుగుతుంది. ఈ స్కెడ్యూల్లో చిరంజీవితో పాటు ఈ చిత్రంలోని ప్రధాన తారాగణం పాల్గొంటారని తెలిసింది. ఈ స్కెడ్యూల్లోనే వెంకటేష్ కూడా పాల్గొనే అవకాశం ఉందని, చిరంజీవి వెంకటేష్లపై కీలక సన్నివేశాలను అనిల్ రావుపూడి చిత్రీకరించబోతున్నారని సమాచారం. ఈ సినిమాను సుష్మిత కొణిదెల, సాహు గారపాటి నిర్మిస్తున్నారు. వింసీ సిసిరోలియో సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది. మరి చిత్రం ఎలాంటి రికార్డ్స్ ను క్రియేట్ చేసిందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టండి.